హాయ్ హలో నమస్తే అండి. సౌత్ టీవీ 19కి సుస్వాగతం. ఇవాళ సంగారెడ్డి జిల్లా కొడ్నాపూర్ మండలం అనంతసాగర్ గ్రామంలో కాంగ్రెస్ నాయకులు మరియు కార్యకర్తలు, గ్రామ ప్రజలు భారీ ఎత్తున 400 నుంచి 500 వరకు ప్రజలు సీఎం రేవంత్ రెడ్డి గారి కార్యక్రమానికి సంగారెడ్డికి బయలుదేరారు. ఈరోజు 1,05,00,000 రేషన్ కార్డులు మంజూరు ఓపెనింగ్ ప్రోగ్రాం ఉంది. నా పేరు సందీప్ కుమార్ అండి. అనంత్ సాగర్. మా నాయకుడు రేవంత్ రెడ్డి గారి సభకు సంగారెడ్డికి మా ఊరు నుంచి ఒక 6 DCMల నిండా లేడీస్ అండ్ జెంట్స్తో కలిసి ర్యాలీగా వెళ్తున్నాం. నా పేరు కృష్ణ, అనంతసాగర్ విలేజ్. మేము రేషన్ కార్డుల ప్రోగ్రాం ఉన్నది కాబట్టి సంగారెడ్డి మీటింగ్కి వెళ్తున్నాం. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, సోనియా గాంధీ నాయకత్వం, జగ్గారెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లా. ముఖ్యంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మన ప్రవేశపెట్టిన పనుల మీద జగ్గారెడ్డి గారు భారీ ఎత్తున బహిరంగ సభ పెట్టించి ప్రజలనంతా చైతన్యపరచడానికి కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి పనులను ప్రచురం చేయడానికే ఇంతవరకు 10 సంవత్సరాలు టీఆర్ఎస్ గవర్నమెంట్ నుండి ప్రజలనంతా మోసం చేసింది. ఎవరికే పథకం అందలేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చినాక పింఛన్లను, రేషన్ కార్డులను, ఇందిరా మిండ్లను చాలా అభివృద్ధి చేసింది. ఇప్పుడు దాన్ని చూసి ప్రజలంతా ఒక్కడే వైపు తిరుగుతున్నారు. మా జగ్గారెడ్డి చేసిన ప్రోగ్రాంకు చాలా పెద్ద ఎత్తున తరలి వస్తున్నాం మేమంతా. జగ్గారెడ్డికి ధన్యవాదాలు. చారిత్రాత్మకమైన ఘట్టం. ఎందుకంటే 10 సంవత్సరాల నుంచి లేని రేషన్ కార్డులు ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజశేఖర్ రెడ్డి బతుకున్నప్పుడు ఇచ్చిన రేషన్ కార్డులే ఉన్నాయి. దాని తర్వాత మళ్ళీ ఈరోజు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంతో రేషన్ కార్డులు ఇస్తున్నారు. అటువంటి కార్యక్రమాన్ని మహోత్తరంగా స్టార్ట్ చేస్తున్నాం. ఇలా 10 సంవత్సరాల సంది రేషన్ కార్డుల వల్ల బ్యాక్వర్డ్ మన తెలంగాణ రాష్ట్రాన్ని ఈరోజు 1,06,00,000 రేషన్ కార్డులు, కొత్త రేషన్ కార్డులు ఇచ్చి ఆ రేషన్ కార్డులు కూడా కంటిన్యూటీ ప్రాసెస్, అంటే ఏ రేషన్ కార్డు ఇవాళ ఇచ్చి రేపు బంద్ చేయకుండా ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ చేసిన ఈ ప్రోగ్రాము ప్రభుత్వం ఉన్నన్ని రోజులు కంటిన్యూ నడుస్తూనే ఉంటుంది. ప్రతి పేదవానికి సన్న బియ్యం తినిపించి కడుపు నింపుతున్న ప్రభుత్వం మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం కోసం ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి గారికి మద్దతుగా మా అనంతసాగర్ గ్రామం నుంచి 100 మందిగా తరలి రేవంత్ రెడ్డి గారికి మద్దతు నిలవడానికి బయలుదేరుతున్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.